హాయ్ హలో ఫ్రెండ్స్ అన్ ఇన్క్యూరబుల్ కేస్ ఆఫ్ లవ్ అనే జాపనీస్ సిరీస్ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడ టెండో సకురా ఒక దగ్గర ఉంటారు. టెండోని ఒక అమ్మాయి పిలుస్తుంది. ఆ అమ్మాయిని చూసి టెండో షాక్ అవుతాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే చూద్దాం. ఆ అమ్మాయి ఇంకెవరో టెండో డెడ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ట్విన్ సిస్టర్ అయి ఉంటుంది. తను చెప్తుంది, మినోరి ఫునరల్లో మనం కలిసాము, నా పేరు వకావా అని. తను ఒక కార్డియాక్ సర్జన్ అని, నేను పనిచేయడం కోసం ఒక హాస్పిటల్ వెతుకుతున్నాను అని టెండోకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ డాక్టర్ కొషిగావా టెండోకి వకావా గురించి చెప్తాడు. అలాగే తను మంచి కార్డియాక్ సర్జన్ అయి ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఒక ఫేమస్ హాస్పిటల్లో పనిచేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్తాడు. దాంతో టెండో కూడా తనని ఈ హాస్పిటల్లో అపాయింట్ చేయడానికి ఓకే చెప్తాడు. కొషిగావా అలాగే టెండోకి ఒక సెమినార్ అటెండ్ అవ్వటం కోసం చెప్తాడు. దాంతో టెండో ఆ రోజు నాకు ఆఫ్, నేను వెళ్ళను అంటాడు. కానీ కొషిగావా ఒప్పుకోడు. ఆ సెమినార్కి నువ్వు అటెండ్ అయ్యి నువ్వు స్పీచ్ ఇవ్వాలి అని చెప్పి తనని ఒప్పిస్తాడు. ఏ రోజైతే టెండో సకురా డిన్నర్కి వెళ్తాం అనుకున్నారో ఆ రోజు సెమినార్ కోసం వేరే ఊరికి టెండో వెళ్తున్నాడని సకురా తెలుసుకొని కొంచెం అప్సెట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో సకురా ఫార్మసీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ టెండో వెళ్ళటం చూస్తుంది. అలాగే మెట్ల మీద నుంచి వకావా నడుస్తూ టెండోని పిలుస్తుంది. టెండో దగ్గరికి రాబోతూ ఉండగా మెట్ల మీద నుంచి జారి వకావా పడిపోతుంటే టెండో తన్ని పట్టుకుంటాడు. దాంతో సకురా ఆగిపోయి అక్కడి నుంచే చూస్తుంది. అప్పుడు వకావా కూడా టెండోతో చెప్తుంది, నన్ను కూడా సెమినార్కి ఇన్వైట్ చేశారు, నేను కూడా సెమినార్కి వస్తున్నాను అని చెప్తుంది. ఈ విషయం విని సకురా టెండో సెమినార్కి వెళ్ళి ఆ 2 days తనకి లీవ్ ఇవ్వమని నిగిషిని సకురా అడుగుతుంది. దాంతో నిగిషి తను టెండోతో వెళ్ళాలి అనుకుంటుంది అనుకొని అర్థం చేసుకొని తనకి ఆ 2 days లీవ్ కూడా ఇచ్చేస్తుంది. దాంతో సకురా టెండో దగ్గరికి వెళ్ళి తనను కూడా సెమినార్కి తీసుకెళ్ళమని అడుగుతుంది. కానీ టెండో, నేను సెమినార్ కోసంగా వెళ్తున్నాను, 2 daysలో వచ్చేస్తాను అని చెప్పి తనని తీసుకెళ్ళను అంటాడు. దాంతో రియోకో దగ్గరికి వెళ్ళి సకురా మాట్లాడుతూ ఉండగా రియోకో తనని టెండోకి తెలియకుండా తనని ఫాలో చేయమని సలహా ఇస్తుంది. దాంతో హాస్పిటల్ నుంచి సకురా టెండోకి తెలియకుండా టెండోని ఫాలో చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒకే ఫ్లైట్లో ఉంటారు. కానీ సకురా వస్తుందన్న విషయం టెండోకి తెలియదు. ఎయిర్పోర్ట్లో వకావా టెండోని చూస్తుంది. టెండోని తనతో పాటు వెన్యూకి రమ్మని పిలుస్తుంది. దాంతో టెండో వకావా ఇద్దరు ఒకే కారులో వెళ్తారు. అది చూసిన సకురా వాళ్ళిద్దరిని ఫాలో చేయాలని కార్ని పిలుస్తుంది. కారులో ఎక్కి కూర్చోగానే చూస్తే వాళ్ళ కారు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో తనకేం చేయాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. రోడ్డు పైన సకురాకి సూమి అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తనకేదో బాగాలేదనుకొని తన దగ్గరికి సకురా వెళ్తుంది. కానీ తన పర్స్ గురించి వెతుకుతున్నా అని చెప్పడంతో పర్స్ వెతకడంలో సకురా తనకి హెల్ప్ చేస్తుంది. ఇంతలో సూమి కింద పడిపోతాడు. ఇక్కడ తనకి సిపిఆర్ ఇవ్వటానికి సకురా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన వల్ల కాదు. అంతలో టెండో అక్కడికి వస్తాడు. అసలు టెండోకి తెలుసు ఆల్రెడీ సకురా ఫాలో అవుతుందని. తను ఇలా ఇబ్బంది పడుతూ ఉండటంతో తను చూడలేక వచ్చి సకురాకి హెల్ప్ చేస్తాడు. టెండో సకురా కలిసి ఆ పేషెంట్కి హెల్ప్ చేసి స్పృహలోకి తీసుకొచ్చాక అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి పంపిస్తారు. నెక్స్ట్ సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ యూకో అనే పేషెంట్ జాయిన్ అయి ఉంటుంది. తను నర్స్కి కాల్ చేస్తే సకాయి వస్తుంది. సకాయి లేట్గా వచ్చింది అని యూకో చాలా తన్ని తిడుతుంది. అలాగే ప్రతి విషయం పర్ఫెక్ట్గా చేయాలి అని తనతో చెప్తుంది. ఎందుకంటే యూకో కూడా ఒక నర్స్. యూకో దగ్గర నుంచి సకాయి స్టాఫ్ రూమ్కి వచ్చాక తను డల్గా ఉండటం చూసి కిసుగి సకాయిని న్యూకో ఎలా ఉంది అని అడుగుతాడు. న్యూకో గురించి చెప్పి అలాగే తనని చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తారు, తను కూడా ఒక నర్స్, ఇలాగే తను కూడా స్ట్రిక్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు అని చెప్తుంది. దాంతో కిసుగి కూడా అంటాడు, మా అమ్మ కూడా ఫార్మసిస్ట్, తనకి ఇప్పటికీ అనిపిస్తుంది నేను మెడిసిన్ కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేయను అని. కిసుగి ఆ విషయం చెప్పడంతో సకాయి కూడా కొంచెం
రిలీఫ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన హీరో హీరోయిన్ మీదకి సీన్ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒక హోటల్ రూమ్లో ఉంటారు. ఎందుకంటే రియుకో ఒక హోటల్ రూమ్ని మాత్రమే బుక్ చేసి ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్ రూమ్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సకురా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు టెండో పడుకో ఉంటాడు. దాంతో తనని చూస్తూ ఇప్పుడు డాక్టర్ టెండో చాలా బాగున్నాడు, డెవిల్లా అసలు కనిపించట్లేదు అనుకొని తనని కిస్ చేయడానికి తన దగ్గరికి వెళ్తుంది. కానీ చేయకుండా వెళ్ళి తన ప్లేస్లో పడుకుండిపోతుంది. నెక్స్ట్ టెండో కళ్ళు తెరుస్తాడు. తను యాక్చువల్గా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు, నిద్రపోడు. టెండో ఇప్పుడు వెళ్ళి సకురాని కిస్ చేసి నెక్స్ట్ సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నిషి దగ్గరికి ఒక అబ్బాయి బ్లడ్తో వస్తాడు. కానీ నిషి ఇప్పుడు భయపడకుండా తనని బాగా చేసి పంపిస్తాడు. దాంతో డాక్టర్కి అర్థమవుతుంది తిను రియుకో వలన అప్సెట్గా ఉన్నాడు అని. అలాగే రియుకో దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ఇండైరెక్ట్గా తనని ఎంకరేజ్ చేస్తుంది. దాంతో నిషి ఇక్కడ రియుకో దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. తనతో చెప్తాడు, మీరు టెండో వాళ్ళ అక్క అని తెలుసుకున్నాక మీతో డిన్నర్కి వెళ్ళే అంత స్టేటస్ నాది కాదు అని మీ స్టేటస్తో నేను కంపేర్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పటికీ నాకు భయంగానే ఉంది అని చెప్తాడు. దాంతో రియుకోనే నిషిని తీసుకొని డిన్నర్కి బయటకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరిని బాగా అర్థం చేసుకోవచ్చు అని. నెక్స్ట్ సీన్లో సకురా అప్పుడే నిద్రలేచి ఉంటుంది. కానీ టెండో అప్పటికి రెడీ అయ్యి సెమినార్కి స్టార్ట్ అయిపోయి ఉంటాడు. అక్కడ ఒక నోట్ ఉంటుంది, సకురాని కూడా రెడీ అయ్యే సెమినార్కి వచ్చేయమంటాడు. దాంతో సకురా సెమినార్కి వెళ్తుంది. అక్కడ వకావా కూడా ఉంటుంది. టెండో సెమినార్ అయిపోయాక సకురాని వకావా కలుస్తుంది. నేను మీ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్గా జాయిన్ అవుతున్నాను అని చెప్పి, అలాగే నువ్వు టెండో రిలేషన్లో ఉన్నారా అని అడుగుతుంది. దాంతో సకురా చెప్తుంది, నాకు తెలియదు, ఇప్పటికీ టెండో నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని. దాంతో వకావా అంటుంది, నువ్వు నా సిస్టర్కి ఫుల్ ఆపోజిట్ అని చెప్తుంది. దాంతో సకురా మాట్లాడుతూ కామ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ ఇక్కడ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. నియోకోకి చెస్ట్లో చాలా పెయిన్ రావడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి తనని తీసుకెళ్తారు. అక్కడ టీంలో వకావా, టెండో ఉంటారు. అలాగే యాజ్ ఏ నర్స్ అసిస్ట్ చేయడం కోసం సకురా కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆపరేషన్ చేయటం సకురా చూసి కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ న్యూకో ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. తనని వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. న్యూకోకి స్పృహ వచ్చాక సకాయికి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే తను చాలా కేర్గా తనని చూసుకున్నందుకు. అది విన్నాక సకాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ కొషిగావా, నిగిషి ఇద్దరు వకావా, టెండో గురించి మాట్లాడుకుంటుంటారు. వాళ్ళిద్దరూ టీమ్గా చాలా బాగా వర్క్ చేశారు. అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఆ ఆపరేషన్ని సక్సెస్ చేశారు అని చెప్తుంది. అలాగే డాక్టర్ కొషిగావా అంటాడు, వకావా చాలా టాలెంటెడ్ డాక్టర్ అని చెప్తాడు. అది సకురా విని కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతుంది. టెండో తన చైర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆల్రెడీ అక్కడ వకావా ఉంటుంది. వకావా టెండోతో అంటుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అలాగే మనిద్దరం కలిసి మంచి పెయిర్గా ఉండగలము అని చెప్తుంది. ఈ మాటలు సకురా బయట నుంచి వింటుంది. దాంతో తను అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సకురా వకావాని తలుచుకుంటూ చాలా లోగా ఫీల్ అవుతూ డల్గా కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి కిసుగి వస్తాడు. తను వచ్చి సకురా పక్కన కూర్చుంటాడు. దాంతో సకురా చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటుంది కదా, తన మనసులో ఉన్న మాటలు కిసుగికి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను డాక్టర్ టెండోని డిజర్వ్ చేయనేమో, వకావా అయితే చాలా బెస్ట్గా ఉంటుంది టెండోకి, వకావా చాలా మంచి డాక్టర్ కూడా అని చెప్తుంది. దాంతో కిసుగి బాధపడి తనని ఒకేసారిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.